కొంతమంది చెప్తున్నారు మేమేం రీసెంట్ గా మేమేం ప్రమోషన్ చేయలేదు, గతంలో చేసింది కానీ ఇప్పుడు తెలిసిన తర్వాత మేమేం చేయట్లేదు అన్నారు. సో ఇటువంటి వారి విషయంలో ఏం జరిగే ఛాన్స్ ఉందంటారు? అంటే ఇప్పుడు ప్రధానంగా మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత మొదటి చట్టంగా అంటే గేమింగ్ యాక్ట్ అనేటువంటి చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. కేవలం తెలంగాణలోనే కాదు, ఏపీలో కూడా, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గేమింగ్ చట్టం అనేది అమల్లో ఉంది. కాబట్టి ఈ గేమింగ్ యాక్ట్ ప్రకారం ఎవరైనా కూడా ఈ యొక్క బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినా, బెట్టింగ్ ఆడినా, తర్వాత బెట్టింగ్ ఆడే విధంగా ఎవరైనా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పటికీ కూడా ఈ చట్ట ప్రకారం చర్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చేసిన, గతంలో చేసిన చట్టాన్ని వీళ్ళు ఉల్లంఘించి ప్రమోట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా చర్యలు ఉంటాయంటూ కూడా పోలీసులు 2 రోజుల క్రితమే దానిపైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రమోట్ చేసిన తర్వాత చాలామంది వాళ్ళ అభిమానులు కావచ్చు, వాళ్ళ యొక్క ఫాలోవర్స్ కావచ్చు, వారందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్కి గురయ్యి బెట్టింగ్లు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు మేము తప్పు చేయలేదని తప్పించుకునేటువంటి ధోరణిలో మాట్లాడితే సరైనటువంటి అంశం కాదు. ఖచ్చితంగా గతంలో ప్రమోట్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు కేసులు నమోదవుతాయి, ఖచ్చితంగా దానిపైన వాళ్ళ వివరణ ఇవ్వాల్సి ఉంటుందంటూ కూడా ఇప్పటికే వెస్ట్ జోన్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వడం జరిగింది. కానీ ఇందులో ఒక 2 అంశాలు, ఒకవేళ బెట్టింగ్ యాప్ల ద్వారా వీళ్ళు ఏదైనా ఆర్థికపరమైనటువంటి లబ్ధి చేకూరేలా వీళ్ళు ఏదైనా లబ్ధి చెందినట్లయితే దానికి సంబంధించినటువంటి చర్యలు ఒకలాగుంటాయి. కేవలం వ్యూస్ కోసమో, లేకుంటే ప్రమోషన్స్ కోసమో, వాళ్ళు ప్రమోట్ అవ్వడం కోసమో, లేకుంటే వాళ్ళు సెలబ్రిటీ హోదా రావడం కోసమో చాలామంది ప్రమోట్ చేసినట్లు చిన్న చిన్న నటులు, నటీమణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అన్ని లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే చర్యలు తీసుకుంటామంటున్నారు. ఒకవేళ పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులకు విచారణకు హాజరు కాకుండా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం డైరెక్ట్గా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి తరలిస్తామంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు పంజగుట్ట పోలీసులు నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లో అందరూ కూడా చిన్న నటులే ఉన్నారు. కానీ మియాపూర్లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లో కూడా బాలీవుడ్కి సంబంధించినటువంటి నటులు ఉన్నారు, టాలీవుడ్కి సంబంధించినటువంటి ప్రముఖ హీరోలు ఉన్నారు, తర్వాత హీరోయిన్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళ అంశానికి సంబంధించి ఎలాంటి స్టెప్ ముందుకేస్తారనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. శంకరి, ప్రవీణ్, బెట్టింగ్ యాప్స్ విషయంలో సజ్జనార్ ఎప్పుడైతే వచ్చి మాట్లాడారో, సజ్జనార్ వచ్చి మాట్లాడిన తర్వాత దీనిపై స్పెషల్ ఫోకస్ పెరిగింది. అంతకుముందు ఏ యూట్యూబ్ చూసినా, ఇన్స్టాగ్రామ్ చూసినా బెట్టింగ్ యాప్స్ కు విపరీతమైన ప్రమోషన్స్ చేసేవారు. సో ఇప్పుడు అసలు వీరిపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది అంటారు అసలు? అయితే ఇప్పటి వరకు బిఎన్ఎస్ యాక్ట్, మరోవైపు తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం దాదాపు 4 సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ 2 యాక్ట్ల పైన ఉన్నటువంటి సెక్షన్స్ అన్నింటినీ కూడా వీళ్ళకి ఇంప్లిమెంట్ అవుతాయి. ఎందుకంటే గేమింగ్ యాక్ట్ ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా బెట్టింగ్ ఆడడం కానీ, తర్వాత బెట్టింగ్ను ప్రమోట్ చేయడం కానీ చేయకూడదు. ఇది తెలిసి తెలియక చేసినప్పటికీ కూడా చట్టం దృష్టిలో తప్పు కాబట్టి, అది నేరం కాబట్టే ప్రస్తుతం పోలీసులు కూడా ఆ కోణంలోనే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు మీరన్నట్లుగా గతంలో సజ్జనారు ట్వీట్ చేయడం, సజ్జనారు సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్ల పైన ఆయన యుద్ధం ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు కూడా కొంత కదలిక వచ్చింది. ఎందుకంటే చాలా సంవత్సరాల నుండి కూడా సోషల్ మీడియా వేదికగా ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నప్పటికీ కూడా కంప్లైంట్ ఎవరు చేయకున్నప్పటికీ కూడా పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి వాళ్ళపైన చర్యలు తీసుకోవచ్చు. కానీ ఎక్కడ కూడా పోలీసులు ఆ విధంగా ఆలోచించి బెట్టింగ్ యాప్ల పైన ప్రమోట్ చేసేటువంటి వారిపైన చర్యలు తీసుకోలేదు. మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే ఆర్టీసీ ఎండి సీనియర్ పోలీస్ అధికారి సజ్జనారు సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టడం, ట్విట్టర్ ద్వారా ఆయన క్వశ్చన్ చేసినటువంటి నేపథ్యంలోనే పోలీసుల్లో కొంత కదలిక వచ్చింది. పోలీసులు కూడా ఈ బెట్టింగ్ యాప్ల పైన యుద్ధం ప్రకటించడం జరిగింది. ఎవరు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసినా వారిపైన కేసులు నమోదు చేస్తున్నారు. గతంలో చేయాల్సినటువంటి పని పోలీసులు కూడా ఇప్పుడు చేస్తున్నారు. కానీ గతంలో మేము తెలియక చేశామని ఒకవేళ చెప్పినప్పటికీ కూడా చట్టం దృష్టిలో అది తప్పు కాబట్టి, నేరం కాబట్టి ప్రస్తుతం వారందరూ కూడా ఈ యొక్క కేసును ఎదుర్కోవాల్సి ఉంటుంది, వాళ్ళ యొక్క వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులకు వాళ్ళు వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యి స్టేట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే కనపడుతుంది. శంకరి, సో ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మరికొంతమంది సినీ ప్రముఖుల పేర్లు ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అయితే ఇప్పటి వరకు మనం చూసాము, ప్రస్తుతం మనం పంజగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాము. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఇప్పటికే దాదాపు 11 మంది పైన
కేసులు నమోదు చేయడం జరిగింది. 11 మందికి కూడా వ్యక్తిగతంగా నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు తాజాగా మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు అయింది. మియాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసులో మనం చూస్తే హీరో రానా దగ్గుబాటి కావచ్చు, మరోవైపు ప్రకాష్ రాజ్ కావచ్చు, విజయ్ దేవరకొండ వీళ్ళు ముగ్గురు కూడా గతంలో ఇన్స్టాగ్రామ్ తర్వాత ఫేస్బుక్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినటువంటి వారిలో ఉన్నారు కాబట్టి ఈ ముగ్గురు పైన కూడా కేసులు నమోదు చేశారు. మరోవైపు మంచు లక్ష్మి కూడా ఆమె బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసింది. ఆ అంశానికి సంబంధించి కూడా హైదరాబాద్ పోలీసులు కూడా ఆ యాప్లను కావచ్చు, పోస్టింగ్లు కావచ్చు, వాటన్నిటిని పరిశీలించడం జరిగింది. మరోవైపు నిధి అగర్వాల్, ప్రణీత వీరిద్దరూ కూడా టాలీవుడ్లో హీరోయిన్స్గా ఉన్నారు. వాళ్ళ గతంలో చాలా సినిమాలు చేయడం జరిగింది. వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం వల్ల చాలామంది అభిమానులు కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ గురయ్యారనేటువంటి అంశాన్ని పోలీసులు అయితే మాత్రం కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇప్పుడిప్పుడు అంటే ఇండస్ట్రీలో ఎదుగుతున్నటువంటి అనన్య నాగెల్ల, మరోవైపు సిరి హనుమంతు, మరోవైపు యాంకర్ శ్రీముఖి కూడా ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారు. వీళ్ళపై కూడా కేసులు నమోదైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక బిగ్ బాస్కి సంబంధించినటువంటి శోభా శెట్టి కావచ్చు, తర్వాత నైని పావని కావచ్చు, మరోవైపు అమృతా చౌదరి, వసంత కృష్ణ వీరు కూడా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడంతో వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టింగ్ల ఆధారంగా చేసుకొని ప్రస్తుతం అయితే మాత్రం వారిపై కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఎవరున్నప్పటికీ కూడా అయితే మియాపూర్ కేసులో 25 మంది ప్రముఖులకు నోటీసులు ఇవ్వడం జరిగింది. 25 మంది యొక్క వివరణ కూడా తీసుకుంటారు. వాళ్ళ పాత్రకు సంబంధించి కూడా ఒక అంచనాకు వచ్చిన తర్వాత దానిపైన పోలీసులు అయితే మాత్రం చర్యలకు ఉపక్రమించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం పంజగుట్ట పోలీసులు అయితే మాత్రం విష్ణుప్రియను అయితే మాత్రం విచారణకు హాజరు కావాలని చెప్పడంతో యాంకర్ విష్ణుప్రియ కొద్ది నిమిషాల క్రితమే విచారణకు హాజరయ్యారు. జక్కుల లక్ష్మణ్ అడ్వకేట్తో ఆమె ఇక్కడికి రావడం జరిగింది. మరొక 1-2 గంటల్లో విచారణ పూర్తయిన తర్వాత ఆమె బయటకు వచ్చిన తర్వాత ఏమైనా వివరణ ఇవ్వబోతుందా, పోలీసులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏ విధంగా ఉంది, బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడంలో వీళ్ళు ఏమైనా ఆర్థికంగా లబ్ధి పొందారా, కేవలం తెలియక చేసినటువంటి పని అనేది మరికొద్దిసేపట్లో మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి.